వెల్కమ్ టు కౌటిల్య. ఈ రోజున మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్, ఈ సిలబస్ను ఏ విధంగా అధ్యయనం చేయాలి, దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడం ద్వారా ప్రిలిమ్స్ ఎగ్జామ్ని ఎలా గట్టెక్కాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏపీపీఎస్సి వారు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని 3 స్థాయిల్లో కండక్ట్ చేస్తారు. అందులో మొదటి స్థాయి ప్రిలిమ్స్, లేదా దీన్నే స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు. రెండవది మెయిన్స్ ప్రధాన పరీక్షలు, మెయిన్ స్టేజ్. మూడవది ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ. ఈ 3 అనేవి గ్రూప్ 1 నియామక ప్రక్రియలో ఉన్నటువంటి దశలు, 3 దశలు: ప్రిలిమ్స్ దశ, మెయిన్స్ దశ, ఇంటర్వ్యూ దశ. అయితే ఇందులో మెయిన్స్కి వెళ్ళాలంటే, మెయిన్స్ ఎగ్జామ్ ప్రధాన పరీక్షను రాయాలంటే ముందుగా ప్రిలిమ్స్ పరీక్షలో లేదా స్క్రీనింగ్ టెస్ట్లో గట్టెక్కాలి. కాబట్టి మొత్తం ప్రక్రియలో ప్రిలిమ్స్ అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ ముఖ్యమైన ఘట్టాన్ని మనం ఏ విధంగా ఛేదించాలి అనే దాని గురించి చూసినట్లయితే, ముందుగా ఈ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్, ఏపీపీఎస్సీ వారి ప్రకారం దీన్ని వారు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని పెట్టడం జరిగింది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్ స్టడీస్ మరియు మానసిక సామర్థ్యం అని చెప్తాడు. ఇక్కడ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు సిలబస్ ప్రకారం చూసినట్లయితే, మొదటిది జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు. ఈ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు అనగా ఇవి భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక. భౌగోళిక, రాజకీయ, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన అంశాలు. అంటే ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్, జూన్ 21వ రోజును అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే ఈ యోగా అనేటువంటి ఈ ప్రక్రియ భారతదేశంలో పుట్టింది. యోగా అనేది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక కళ. కాబట్టి ఇది అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి ఒక అంశంగా తయారైంది. తర్వాత భౌగోళిక విషయాలకు వచ్చినప్పుడు, భారతదేశం ఇరాన్ దేశంలో ఒక పోర్టు నిర్మించనుంది. ఈ పోర్టును చైనా వారు పాకిస్తాన్లో నిర్మించిన గోదర్ పోర్టుకు కౌంటర్ చేసేందుకు మనం ఇరాన్లో ఒక ఓడరేవుని నిర్మిస్తున్నాం. ఆ ఓడరేవు ఏది అంటే, ఇక్కడ భారత్ ఇరాన్ దేశాల మధ్య సంబంధాలతో పాటు ఇది చైనా పాకిస్తాన్ల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తున్నది. కాబట్టి ఇది ఒక అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కాకుండా ప్రాంతీయ ప్రాధాన్యం కలిగినటువంటి అంశం. తర్వాత భారతదేశం బంగ్లాదేశ్ మరియు మయన్మార్ దేశాలతో వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. ఈ ప్రాజెక్టుల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్, మైత్రి ఛానల్ అనేది భారతదేశ దూరదర్శన్ వారి సర్వీసులను బంగ్లాదేశ్కి అందించడం. దీనికి మనం మైత్రి ఛానల్ అని పేరు పెట్టాం. ఇదొక ఈ 2 దేశాల మధ్య ప్రాధాన్యత కలిగిన అంశం. కాబట్టి దౌత్యపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైన అంశాలు, భౌగోళికపరమైన అంశాలు. ఈ రోజున చైనా వారు వన్ బెల్ట్ వన్ రోడ్, ఒక నాడ ఒక దారి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ పాలసీ, ఒక నాడ ఒక రోడ్డు మార్గం ఏమిటి, అది ఎవరికి సంబంధించింది, అది ఏ ప్రాంతం గుండా వెళ్తున్నది. కాబట్టి ఇది ఈ ప్రాంతంలో ప్రాధాన్యత కలిగిన అంశం. తర్వాత ముఖ్యంగా భారతదేశం సభ్యదేశంగా ఉన్నటువంటి కొన్ని అంతర్జాతీయ కూటములు, బ్రిక్స్ కూటమి మరియు సార్క్ కూటమి, ఈ కూటములు ఎక్కడ జరుగుతున్నాయి, అవి ఏ ఉద్దేశంతో ప్రారంభమయ్యాయి,
అవి ఈ మధ్య కాలంలో ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలు ఏమిటి, అటువంటి అంశాల గురించి ప్రశ్నలు అడుగుతారు. తర్వాత అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు. ఈ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన వ్యవహారాల్లో మనకు దైనందిన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాలు, ముఖ్యమైనటువంటి నియామకాలు, వీటితో పాటు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి క్రీడలు, ఈ మధ్య ప్రకటించినటువంటి అవార్డులు, తర్వాత సాంస్కృతిక సంబంధమైనటువంటి ఈ మధ్య జరిగినటువంటి సాంస్కృతిక ఉత్సవాలు, ఈ మధ్య జరిగినటువంటి సాహిత్య ఉత్సవాలు, లేదా ఈ మధ్య వచ్చినటువంటి పుస్తకాలు, రచించినటువంటి పుస్తకాలు, నవలలు. ఓకే, సో ఈ మధ్య కాలంలో భారత ప్రధాని విదేశాలలో చేసిన పర్యటనలు, లేదా విదేశీ ప్రధానులు లేదా రాష్ట్రపతులు భారతదేశంలో చేసిన పర్యటనలు, ఈ విధంగా గడిచిన కాలంలో అంటే దాదాపు 10 నెలల కాలంలో మన ఎగ్జామినేషన్కి 10 నెలల నుంచి 12 నెలల కాలం ముందు భారతదేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు లేదా ముఖ్య డిగ్నిటరీస్ ఏ విదేశాల్లో పర్యటించారు, అదేవిధంగా వివిధ దేశాలకు చెందినటువంటి ప్రధానులు, అధ్యక్షులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు భారతదేశంలో ఏ ప్రాంతాలను లేదా ఏ సందర్భాల్లో దర్శించారు, ఆ పర్యటనలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు ఏమిటి అనేటువంటి అంశాల గురించి అడుగుతారు. తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి క్రీడలు, ఆ క్రీడల్లో ప్రకటించినటువంటి అవార్డులు, ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి ముఖ్యమైన అవార్డులు అనగా నోబెల్ బహుమతి అవార్డులు, సాహిత్య పురస్కారాలు, తర్వాత క్రీడా పురస్కారాలు లైక్ అర్జున అవార్డు, ఇటువంటివి వీటి గురించి అడుగుతారు. తర్వాత ఈ మధ్య కాలంలో చేపట్టిన నియామకాలు అంటే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించారు, లేదా సిబిఐ నూతన డైరెక్టర్గా ఎవరు నియమించారు, లేదా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమించారు, ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన డైరెక్టర్గా ఎవరు నియమించారు, ఇటువంటి నియామకాల గురించి, అవార్డుల గురించి, క్రీడల గురించి, సాంస్కృతిక కార్యక్రమాల గురించి, అంటే ఈ మధ్య కాలంలో నాగోబా జాతర ఏ రాష్ట్రంలో చేశారు, లేదా ఈ మధ్య కాలంలో సమ్మక్క సారక్క జాతరను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు, లేదా ఈ మధ్య కాలంలో హార్న్బిల్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు. ఓకే, సో ఇటువంటి కళారూపాల గురించి కూడా ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇవన్నీ కరెంట్ అఫైర్స్. అయితే ఈ మొదటి చాప్టర్కి రెండో చాప్టర్కి సంబంధించి సోర్స్ అంటే మూలం ఏంటి, అంటే ఎక్కడి నుంచి చదవాలి, ఏమి చదవాలి, ఈ మొదటి మరియు రెండో టాపిక్స్కి మనం ముఖ్యంగా ప్రతిరోజు అంటే మన ఎగ్జామినేషన్కి ముందు రోజు దాదాపు 10 నెలల నుండి 12 నెలల పాటు అంటే మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే 7th ఎప్పుడో ఉంది. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేదానికి మే గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. దాదాపు ఎగ్జామ్ జరిగేదానికి నాకు నెల రోజుల ముందు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవుతుంది. అంటే ఏప్రిల్ మాసం కూడా చదవాల్సిన పని లేదు. అంటే మనం చదవాల్సింది ఎప్పుడు మార్చి చివరి దాకా చదవాలి. మార్చి 31, 2017 వరకు చదవాలి. ఎప్పటి నుంచి చదవాలి అంటే దాదాపు మే 2016 నుంచి మార్చ్ 31 వరకు చదవాలి, లేదా కనీసం జూన్ 2016 నుంచి మార్చ్ 31 వరకు, మార్చి 2017 వరకు దాదాపు 9 నెలల కరెంట్ అఫైర్స్ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 9 నెలల్లో వార్తల్లో వచ్చినటువంటి విషయాలు అంటే 9 నెలల్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విషయాలు, వార్తా ఛానల్లో ప్రకటించిన విషయాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గడిచిన 10 నుండి 12 నెలల కాలంలో ఉన్న ముఖ్యమైన వార్తలను గ్రహించడం ద్వారా మనం ఈ మొదటి 2 చాప్టర్లను క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. సో మొదటిది ఏమంటే అంతర్జాతీయ ప్రాధాన్యత లేదా జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు మాత్రం తీసుకుంటాం. రెండవ దాంట్లో ఏంటంటే దాదాపు దైనందిన జీవితంలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నియామకాలు, అవార్డులు లేదా క్రీడలు, తర్వాత వ్యక్తులు,
వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు వివిధ కారణాల వలన కొంతమంది వ్యక్తులు వార్తల్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో విజయ్ మాల్యా గురించి క్వశ్చన్ అడిగారు. ఎందుకు? ఈ మధ్య కాలంలో ఆయన వార్తల్లో ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తుల గురించి కూడా మనం అంటే ఏవైనా వ్యక్తులు ఒక ప్రాధాన్యత కలిగిన అంశం వలన, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ప్రాధాన్యత కలిగిన అంశం వలన ఒక వ్యక్తి వార్తలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సోర్స్ మీరు ముఖ్యంగా న్యూస్ పేపర్, తెలుగు మీడియం వారైతే ఈనాడు న్యూస్ పేపరు చదువుకోవచ్చు, లేదా ఈనాడు లేని పక్షంలో సాక్షి న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. ఈ సాక్షి న్యూస్ పేపరు, ఈనాడు న్యూస్ పేపర్లో వారు ప్రతిరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ లేదా వీక్లో 2-3 టైమ్స్ కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉంటారు. వాటిని ఫాలో అవ్వచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, కౌటిల్య ఆన్లైన్ క్లాసెస్లో మీకు ప్రతి వారానికి ఒకసారి ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని మీరు ఫాలో కావచ్చు. వీటితో పాటు కౌటిల్య వారు ఇచ్చేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, మీకు ఇంకా చదవాలనిపిస్తే ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ తెలుగులో అంటే లైక్ వివేక కరెంట్ అఫైర్స్ కానీ, వివేక్ కరెంట్ అఫైర్స్ లాంటిది ఒకటి మీరు ఫాలో కావచ్చు తెలుగు మీడియంలో. లేదా కనీసం ఏదో ఒక న్యూస్ పేపర్, 2 చదవాల్సిన అవసరం లేదు, ఒక న్యూస్ పేపర్ చదువుతూ రెగ్యులర్గా కౌటిల్య ఇచ్చేటువంటి వారానికి ఒకసారి ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతూ వారు ఇచ్చేటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేసినట్లయితే ఈ 2 ఏరియాస్లో, మొదటి మరియు రెండో టాపిక్లో జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు మరియు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ వర్తమాన అంశాలు రెండింటిలో మీరు మంచి మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. రైట్. తర్వాత 3వ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికలు, సమకాలీన అభివృద్ధి. ఇక్కడ ఈ 3వ చాప్టర్లో వారు ముఖ్యంగా జనరల్ సైన్స్లో ఉన్నటువంటి భౌతిక శాస్త్రం ఫిజిక్స్ మరియు రసాయన శాస్త్రం కెమిస్ట్రీ మరియు జీవశాస్త్రం బయాలజీ, ఈ 3 చాప్టర్ల గురించి, వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంలో సాధారణ అంశాలు అంటే దైనందిన జీవితంలో అడిగేటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ వారు అడిగేటువంటి ప్రశ్నలు ఒక ప్రాజెక్టులో నిల్వ ఉన్నటువంటి నీరు ఈ శక్తిని కలిగి ఉంటుంది, ప్రాజెక్టులో నిల్వటువంటి నీరు ఏ శక్తిని కలిగి ఉంటుంది, గతి శక్తిని కలిగి ఉంటుందా, స్థితి శక్తిని కలిగి ఉంటుందా, ఓకే, లేదా రెండింటిని కలిగి ఉంటుందా, అటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. లేదా ప్రవహించేటువంటి నీరు ఎటువంటి శక్తిని కలిగి ఉంటుంది, లేదు ఒక పరికరంలో పనిచేస్తున్నటువంటి నియామకం ఏమిటి, మిర్రర్ లేదా దర్పణంలో కాంతి యొక్క ఏ ధర్మం పనిచేస్తుంది, కాంతి యొక్క పరావర్తనమా, కాంతి యొక్క వక్రీభవనమా, కాంతి యొక్క సరళ రేఖీయత ఏది, లేదా గ్రహణాలు ఏర్పడుట కాంతి యొక్క ఈ ధర్మానికి ఉదాహరణ, కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అనగా కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది, లేదా కాంతి పరావర్తనం చెందుతుంది, లేదా కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది, దేనికి ఉదాహరణ అని అడుగుతాడు. అంటే ఇవన్నీ దైనందిన జీవితంలో మన చుట్టువైపులో చూసేటువంటి అంశాలు. అయితే ఆ అంశాలకు సైన్స్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, సైన్స్ యొక్క ఏ నియమం లేదా ఏ సూత్రం ఈ భౌతిక అంశంలో ముడిపడి ఉందో మనం తెలుసుకోవాలి. తర్వాత రసాయన శాస్త్రంలో కూడా సాధారణ జీవితంలో మనం వాడేటువంటి వివిధ రకాల పదార్థాలు అంటే వివిధ రకాల పదార్థాలు ముఖ్యంగా సోప్స్, డిటర్జెంట్స్, తర్వాత మనం నిత్యం వాడేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పాలలో ఉండే బ్యాక్టీరియా ఏది, లేదా పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఏది, తర్వాత సోప్లో దీన్ని ఉపయోగిస్తారు, తర్వాత గట్టిగా ఉండే పదార్థాలు ఏవి, లేదా సాఫ్ట్గా ఉండే పదార్థాలు ఏవి, ఇటువంటి పదార్థాలకు సంబంధించి సాధారణ సమాచారాన్ని ఈ రసాయన శాస్త్రంలో అడుగుతూ ఉంటారు. తర్వాత బయాలజీలో సంబంధించి మానవ శరీర వ్యవస్థకు సంబంధించి మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థ, మానవ శరీరంలోని శ్వాసక్రియ వ్యవస్థ, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వీటన్నిటికి సంబంధించి అంటే మానవుని గుండెకు మంచి రక్తాన్ని తీసుకువచ్చేవి, లేదా చెడు రక్తాన్ని తీసుకువచ్చేవి, మంచి రక్తాన్ని తీసుకువెళ్ళేవి, చెడు రక్తాన్ని తీసుకువచ్చేవి ఏంటి, మంచి రక్తాన్ని తీసుకువెళ్ళేవి ఏమిటి, ఇట్లా. తర్వాత ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఈ పరికరాలు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తున్నాయి, అవి ఏమిటి అని అంటాడు.
అంటే మన శరీరం గురించి మన కనీస అవగాహనను పెంపొందించుకునే అంశాలు ఈ బయాలజీలో మనం చదువుకుంటాం. కాబట్టి మానవ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించి తర్వాత మొక్కల యొక్క ప్రాథమిక అంశాల గురించి, అంటే మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియలో ఇది జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియలు ఏం జరుగుతున్నాయి? సాధారణ రసాయన మూలకాలు అసాధారణ రసాయన మూలకాలుగా, అంటే సింపుల్ కెమికల్ కాంపౌండ్స్ కాంప్లెక్స్ కెమికల్ కాంపౌండ్స్గా మారుతాయి. సో రసాయన చర్యలో ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సమయక్రియలో ఇది జరుగుతుంది, లేదా కిరణజన్య సమయక్రియలో ఇవి ఏర్పడతాయి. ఇటువంటి సాధారణ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వర్తమాన సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి అనగా ఈ మధ్య కాలంలో అంతరిక్ష శాస్త్రంలో వచ్చినటువంటి కొత్త మార్పులు, అంటే భారతదేశం ఈ మధ్య కాలంలో ప్రయోగించినటువంటి కృత్రిమ ఉపగ్రహం ఏది? భారతదేశం ఈ మధ్య కాలంలో ప్రయోగించినటువంటి పరీక్ష నాళిక ఏది? లేదా జూపిటర్ ఉపగ్రహాన్ని పరిశీలించుటకు జూనో అను పరీక్ష నాళికను పంపిన దేశం ఏది అంటాడు. లేదా నాసా వారు జూపిటర్ గ్రహాన్ని పరిశీలించుటకు పంపిన పరీక్ష నాళిక యొక్క పేరేమిటి అని అంటాడు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో యాపిల్ వారు లాంచ్ చేసినటువంటి iPhone 5s లేదా iPhone 6s ఉపయోగించిన సాఫ్ట్వేర్ పేరేమిటి? లేదా ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ సంస్థలు ఇంటర్నేషనల్ థర్మో ఎనర్జీ రియాక్టర్ ITIRలో ఏ చర్యను ఉపయోగించి శక్తిని తయారు చేయనున్నారు అనగా ఇక్కడ కేంద్రక విచ్ఛేత్తి చర్యలు, కేంద్రక సంలీన చర్యలు రెండూను ఏది కాదు అని అంటాడు. సో ఇటువంటి న్యూక్లియర్ టెక్నాలజీ సంబంధించి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి మార్పులు, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వివిధ పరిణామాలు న్యూక్లియర్ టెక్నాలజీలో వస్తున్నటువంటివి. తర్వాత ఈ మధ్యకాలంలో భారతదేశం ఎక్కడ న్యూక్లియర్ రియాక్టర్ని ఏర్పాటు చేసింది, ఇది ఎవరి సహకారంతో ఏర్పాటు చేసింది? ఓకే. తర్వాత భారతదేశ బయోటెక్నాలజీ సంబంధించి ఈ మధ్య కాలంలో మలేరియాకి భారత ప్రభుత్వం లేదా భారతదేశంలోని సోన్సో సంస్థ ఏ టీకాను కనుగొన్నది? ఇటువంటివి మనకు ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. సో ఈ జనరల్ సైన్స్కి మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సాధారణంగా తెలుగు మీడియం వారికి అయితే మార్కెట్లో SVR జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. ఈ SVR జనరల్ సైన్స్లో వారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా యాడ్ చేస్తున్నారు. ఈ బుక్ చదువుకుంటూ తర్వాత రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని మీరు చదవగలిగినట్లయితే సరిపోతుంది. దీంతోపాటు ఎలాగో మీకు కౌటిల్య ఆన్లైన్ క్లాసెస్లో వారు చెప్పే క్లాసులతో పాటు వారు ప్రొవైడ్ చేసేటువంటి మెటీరియల్ కూడా మీకు సరిపోతుంది. అంతే. అంటే ఇక్కడ మీరు అప్పటికి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గ్రూప్ 1 ఫిలిమ్స్ లేదా ఏ ఆబ్జెక్టివ్ టెస్ట్కైనా మనం లిమిటెడ్ సోర్స్ తీసుకోవాలి, తక్కువ సోర్స్ తీసుకోవాలి, అది కూడా ది బెస్ట్ సోర్స్ తీసుకోవాలి, దాన్ని వీలైనన్ని సార్లు చదవాలి. కాబట్టి ఇక్కడ జనరల్ సైన్స్కి SVR జనరల్ సైన్స్ ఒకటి, లేదా కౌటిల్య క్లాసెస్ వారు ఇచ్చేటువంటి మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఉపయోగించి సరిపోతుంది. ఇంకా మీకు చదవగలిగినట్లయితే తెలుగు అకాడమీ బుక్స్, తెలుగు అకాడమీ జనరల్ సైన్స్ మీరు అంటే జనరల్ సైన్స్ అంటే డీటెయిల్డ్గా కాకుండా అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అప్లికేషన్ పార్ట్ మీరు 8th 6th నుంచి 10th వరకు చదివితే ఇంకా మంచిది. కానీ అంత అవసరం లేదు. మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఇదంతా ఒక సింప్లిఫైడ్ ఫామ్లో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో SVR జనరల్ సైన్స్ వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఆ బుక్లో మీకు దొరుకుతుంది. దానితో ఎలాగూ కౌటిల్య వారు మీకు మంచి డయాగ్రామ్స్ ఉన్నటువంటి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 మెటీరియల్స్ చదువుకొని బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సరిపోతుంది. రైట్. తర్వాత 3వ అంశం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం మరియు ప్రపంచ భూగోళ శాస్త్రం. ఇదంతా భూగోళ శాస్త్రం సంబంధించి. ఈ భూగోళ శాస్త్రానికి సంబంధించి మీకు భారతదేశంలో ఉన్నటువంటి నదులు, వాటి ఉపనదులు, భారతదేశ శీతోష్ణస్థితిలో భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఎక్కడ తక్కువ వర్షపాతం నమోదవుతుంది, ఎక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతాయి, ఎక్కడ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతాయి,
తర్వాత భారతదేశంలో ఏ నేలలు ఎక్కడ ఉన్నాయి, ఎర్ర నేలలు ఎక్కడ ఉన్నాయి, నల్లరేగడి నేలలు ఎక్కడ ఉన్నాయి, లేదా భారతదేశంలో ఏ పంట ఎక్కడ ఎక్కువ పండుతుంది, లేదా భారతదేశంలో జనసాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ తక్కువగా ఉంటుంది, ఇటువంటి డేటా సంబంధిత అంశాల గురించి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచ భూగోళ శాస్త్రంలో ప్రపంచంలో ఉష్ణమండల ప్రాంతం ఏ అక్షాంశాల మధ్య ఉంటుంది, లేదా ప్రపంచంలో శీతల ప్రాంతం ఏ అక్షాంశాల మధ్య ఉంటుంది, సో ప్రపంచంలో శీతల గాలులు బోరా అనే శీతల గాలులు ఎక్కడ వీస్తాయి, లేదా ప్రపంచంలో ద్రాక్ష తోటల పెంపకం ఎక్కడ ఏ శీతోష్ణస్థితిలో ఉంటుంది, తర్వాత ప్రపంచంలో పశువుల పెంపకం లేదా గొర్రెల పెంపకం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇటువంటి అంశాలు అడుగుతారు. అంటే సాధారణంగా వివిధ రకాల అంశాలు, భౌతిక అంశాల యొక్క విస్తరణ, తర్వాత వివిధ భూస్వరూపాలు, అంటే ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది, ప్రపంచంలో ఎత్తైన అగ్నిపర్వత ఏది, సో ప్రపంచంలో అతి పురాతన ముడత పర్వతాలు ఏవి, ఇటువంటివి అడుగుతూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వరూపాలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండలు లేదా గుట్టలు, ఆంధ్రప్రదేశ్లోని నదులు, తర్వాత ఆంధ్రప్రదేశ్ శీతోస్థితి, వీటిపైన ఆంధ్రప్రదేశ్లో పంటల విస్తరణ మొదలగు వాటి గురించి, ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరుల విస్తరణ మొదలగు వాటి గురించి అడుగుతూ ఉంటారు. వీటన్నిటికి సంబంధించి మీరు కౌటిల్య పబ్లికేషన్స్ వారు ఇచ్చినటువంటి తెలుగు మీడియం మెటీరియల్, తర్వాత కౌటిల్య ఆన్లైన్ క్లాసెస్, తర్వాత ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్, కౌటిల్య పబ్లికేషన్స్ తెలుగు అకాడమీ, తర్వాత వారు ఇచ్చేటువంటి మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ చదువుకొని మీరు వీలైనటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. తర్వాత మరొక అంశం మన సిలబస్లో మెన్షన్ చేసినటువంటిది విపత్తు నిర్వహణ, విపత్తు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలు, నివారణ మరియు ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్ మరియు జే సహాయంతో విపత్తు అంచనా. దీనికి కూడా తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి విపత్తు నిర్వహణ బుక్. సో తెలుగు అకాడమీ వారి బుక్, రెండవది కౌటిల్య వారి మెటీరియల్, వారి క్లాసెస్, చాలు ప్రాక్టీస్ బిట్స్. అయితే విపత్తు నిర్వహణలో ఎటువంటి ప్రశ్న అడుగుతారు? విపత్తు నిర్వహణలో ఇప్పటివరకు ప్రపంచంలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఏది, ఇప్పటివరకు ప్రపంచంలో సంభవించిన అతిపెద్ద తుఫాను ఏది, లేదా 1999 ఒడిషా తీరాన్ని తాకినటువంటి సూపర్ సైక్లోన్ ఏ రోజున సంభవించింది, తర్వాత 2014లో విశాఖ తీర ప్రాంతాన్ని తాకిన హుదుద్ సైక్లోన్ ఏ రోజు సంభవించింది, దానివల్ల ఎంత మరణాలు జరిగాయి, లేదా ఎంత కోట్ల ఆస్తి నష్టం జరిగింది, లేదా 2016లో చెన్నై తీర ప్రాంతాన్ని తాకిన వార్దా తుఫాను యొక్క అర్థం ఏమిటి, వార్దా అనే పేరుకు అర్థం ఏమిటి, ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు. హుదుద్ అన్న పదం దేన్ని తెలియజేస్తుంది, ఇవి. తర్వాత ఎక్కడ ఈ మధ్య కాలంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి, దానివల్ల ఎంతమంది చనిపోయారు, ఎక్కడ తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారు, ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగి ఎంతమంది చనిపోయారు, ఎక్కడ పారిశ్రామిక రంగంలో, ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎక్కడ జరిగింది, ఆ సమయంలో విడుదలైనటువంటి వాయువు ఏది, మొత్తంగా అది ఎంతమందిని బలి చేసింది, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇదంతా డేటా రిలేటెడ్ ఉంటుంది. డేటాతో పాటు మీరు కొద్దిగా కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. సో దీని అంతటికి తెలుగు అకాడమీ వారి బుక్తో పాటు కౌటిల్య పబ్లికేషన్స్ వారు ఇచ్చే మీకు మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ సరిపోతాయి. దానికి మీరు ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు వీలైనట్లయితే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, విపత్తు నిర్వహణకు సంబంధించి డేటా విషయానికి వచ్చినప్పుడు మీరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి యొక్క సో జాతీయ విపత్తు నిర్వహణ మండలి లేదా జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వారి యొక్క వెబ్సైట్ని చూసి ఆ వెబ్సైట్లో ఉండేటువంటి అంశాలను కూడా మీరు కొన్ని తీసుకోవచ్చు. అంటే రీసెంట్ అప్డేట్ సంబంధించి. ఇంతకు మించి మీరు మిగిలినవి చదవాల్సిన అవసరం లేదు. తర్వాత మన సిలబస్లో 6వ అంశంగా
ప్రాచీన మధ్యయుగ మరియు ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు అని పేర్కొనడం జరిగింది. అయితే ఈ అంశాలకు సంబంధించి మీకు కౌటిల్య వారు ఇప్పటికే ఆన్లైన్ క్లాసెస్లో ఈ యాన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియా పైన, ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర పైన ఆన్లైన్ క్లాసెస్లో మీరు వినుంటారు. వీటికైతే మీరు ఆన్లైన్ క్లాసెస్ ఖచ్చితంగా ఒకసారి క్లాసెస్ వింటే మంచిది. జాగ్రఫీ లాంటివి, హిస్టరీ లాంటివి, లేదా పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ మీరు ఒకసారి క్లాసెస్ విని తర్వాత మీరు చదివితే బాగుంటుంది. క్లాసెస్ వినకుండా చదివితే వీటిపైన గ్రిప్ రావడం, కమాండ్ దొరకడం అంత సులువు కాదు. కాబట్టి ఒకసారి క్లాసెస్ విన్న తర్వాత క్లాసెస్తో పాటు మీకు కౌటిల్య వారు ప్రొవైడ్ చేసేటువంటి కౌటిల్య మెటీరియల్, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు కనుక ఖచ్చితంగా చదువుకుంటే సరిపోతుంది. లేదు మీరు మార్కెట్లో ఇంకా ఏమైనా చదవాలంటే అదనంగా మీరు తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర, తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారతదేశ చరిత్ర ఉన్నట్లయితే అవి, లేదా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్లో భారతదేశ చరిత్ర ఎక్కడ ఉంటుందో ఆ ఇంటర్మీడియట్ బుక్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎక్కడ ఉంటుందో ఆ తెలుగు అకాడమీ బుక్స్ అవన్నీ తీసుకోండి. ఒకవేళ పోటీ పరీక్ష ప్రత్యేకంగా లేనప్పుడు తెలుగు అకాడమీ వారు ఏపీ హిస్టరీపై, ఆంధ్రప్రదేశ్ చరిత్రపై ప్రచురించిన పుస్తకాలు, లేదా తెలుగు అకాడమీ వారు భారతదేశ చరిత్రపై ప్రచురించిన పుస్తకాలు కనుక ఉన్నట్లయితే అవి తీసుకొని మన ఆన్లైన్ క్లాసెస్తో పాటు మెటీరియల్, వీరు ప్రొవైడ్ చేసే మెటీరియల్ తీసుకొని మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని తరోగా చదవండి, సరిపోతుంది. లేదు మీరు ప్రైవేట్ మార్కెట్లో బుక్స్ తీసుకోవాలి అంటే తెలుగు మీడియంలో చాలా బుక్స్ వచ్చున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి, ఏపీ హిస్టరీకి జోగి నాయుడు అనే ఒకటి బుక్ ఉంది. తర్వాత ఏపీ హిస్టరీకి రమేష్ నాయుడు అనేటువంటి మరొక బుక్ కూడా ఉంది. సో ఇవి కూడా మీరు రిఫరెన్స్గా ఉపయోగించుకోవచ్చు, కానీ ప్రధానంగా సోర్స్ వాటిని చూసుకోండి. తర్వాత మరొక అంశం మన సిలబస్లో పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అంశాలు, ప్రజా విధానాల రూపకల్పన, దెన్ ఫార్ములేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్ మరియు అమలు, పరిపాలన సంస్కరణలు, ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, వీటన్నిటికి సంబంధించి ఇదంతా భారత రాజ్యాంగం మరియు దాని సంబంధిత అంశాలు. ఈ భారత రాజ్యాంగం మరియు సంబంధిత అంశాలకు సంబంధించి మీరు ముఖ్యంగా ఆన్లైన్ క్లాసెస్ ఒకటి వినాలి. ఆన్లైన్ క్లాసెస్ కానీ, లేదా ఆన్లైన్ క్లాసెస్ కంటే ఆఫ్లైన్ క్లాసెస్ వినే సౌకర్యం ఉన్నట్లయితే అదైనా క్లాస్ విన్న తర్వాత వీరు ప్రొవైడ్ చేసేటువంటి మెటీరియల్తో పాటు లక్ష్మీకాంత్ గారి బుక్ తెలుగు మీడియంలో వచ్చింది, లక్ష్మీకాంత్ తెలుగు మీడియం. ఈ లక్ష్మీకాంత్ బుక్ తెలుగు మీడియంలోది తీసుకొని అది మీరు సిలబస్ దగ్గర పెట్టుకొని, సిలబస్లో మెన్షన్ చేసేటువంటి టాపిక్స్ని మాత్రమే లక్ష్మీకాంత్ బుక్లో చదవాలి. లక్ష్మీకాంత్ బుక్ను యాజ్ ఇట్ ఈజ్గా టాప్ టు బాటమ్ చదవకుండా సిలబస్లో మెన్షన్ చేసినటువంటి లక్ష్మీకాంత్ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ని చదువుకోవాలి. వీటితో పాటు మీకు సాక్షి వెబ్సైట్ వారు, సాక్షి ఎడ్యుకేషన్ ప్లస్ వారు, ఈనాడు ప్రతిభ.net వారు, ఈనాడు వెబ్సైట్ వారు, వీరు కూడా కొంత మెటీరియల్ తెలుగు మీడియంలో అందిస్తున్నారు. పాలిటీ, ఈ కొత్త అంశం సంబంధించి వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత కౌటిల్య వారు ఇచ్చేటువంటి మెటీరియల్ని, వారు ఇచ్చేటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ లక్ష్మీకాంత్ బుక్, ఆన్లైన్ క్లాసెస్, ఈనాడు సాక్షి వెబ్సైట్స్లో లభించేటువంటి కంటెంట్, అది చాలు. ఇంకంత మించి మీరు ఎక్కువ వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత సిలబస్లో మెన్షన్ చేసినటువంటి మరొక అంశం స్వాతంత్రానంతరం భారత ఆర్థిక అభివృద్ధి మరియు ప్రణాళికల పాత్ర, భారతదేశ సమస్యలపైన పేదరికం మరియు నిరుద్యోగం, వ్యవసాయ రంగ సమస్యలు, నీటిపారుదల మరియు నీరు, సుస్థిరాభివృద్ధి, ద్రవ్యోల్బణం మరియు చెల్లింపుల శేషం, నిలకడతో కూడిన అభివృద్ధి, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు, బ్యాంకింగ్, విత్తం, వాణిజ్యం మరియు సామాజిక రంగం, ప్రపంచీకరణ నేపథ్యంలో నూతన సవాళ్లు, ప్రపంచ పోటీ, విత్త మార్కెట్ల స్థిరత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలు తదితరాలు. ఇవన్నీ అంటే ఇదంతా కూడా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు. ఈ భారత ఆర్థిక వ్యవస్థ అనేది చాలా క్షుణ్ణంగాను చాలా వివరంగాను ఇవ్వడం జరిగింది. దీనికి మీరు భారత ఆర్థిక వ్యవస్థకు
తెలుగు అకాడమీ వారు పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు అకాడమీ వారు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనే పుస్తకాన్ని విడుదల చేసిన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం ఉంది. దీన్ని ఒకదాన్ని మీరు తీసుకోవచ్చు. దీంతోపాటు కౌటిల్య వారు ఇచ్చేటువంటి మెటీరియల్ని, తర్వాత దీనికి కూడా ఖచ్చితంగా మీరు క్లాసెస్ వినాల్సిందే, తరగతులు అటెండ్ అవ్వాల్సిందే. క్లాసెస్ వినాలి. కౌటిల్య వారి మెటీరియల్, తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తెలుగు అకాడమీ వారు ప్రచురించిన పుస్తకంతో పాటు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ భారత రాజ్యాంగానికి సంబంధించి మరొక అంశం, ఇందాక చెప్పిన భారత రాజ్యాంగం, ఈ భారత రాజకీయ వ్యవస్థ, వీటికి సంబంధించి కూడా తెలుగు అకాడమీ వారు పోటీ పరీక్షల ప్రత్యేకం భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. తెలుగు అకాడమీ వారు పోటీ పరీక్షల ప్రత్యేకం భారత రాజ్యాంగం, ఆ పుస్తకాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఒకవైపు లక్ష్మీకాంత్ తెలుగు మీడియం బుక్, రెండవది పోటీ పరీక్షల ప్రత్యేకం భారత రాజ్యాంగం తెలుగు అకాడమీ వారిది, తర్వాత కౌటిల్య వారు ఇచ్చేటువంటి మెటీరియల్, ఈ 3 సరిపోతుంది. వాటి తర్వాత సాక్షి ఈనాడు వెబ్సైట్స్లో ఉండేటువంటి కంటెంట్ని మీరు అన్ని సబ్జెక్టులు ఉపయోగించుకోవచ్చు. అక్కడ వారు ఇచ్చేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్, ఒక్క పాలిటిక్ అనే కాదు, అన్ని సబ్జెక్ట్స్ ఉపయోగించుకోండి. రైట్. తర్వాత మన సిలబస్లో ఉన్నటువంటి మరొక అంశం పర్యావరణ క్షీణత మరియు సవాళ్ళు, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. ఇది ఏపీపీఎస్సీ సిలబస్లో నూతనంగా చేర్చినటువంటి అంశం. పర్యావరణ క్షీణత మరియు సవాళ్ళు, పర్యావరణ క్షీణత మరియు సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఎలా అడుగుతాడు? పర్యావరణ క్షీణతకు సంబంధించి అంటే ఈ మధ్యకాలంలో పర్యావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు, అంటే భూమి వేడెక్కడం, భూతాపం, లేదా ఓజోన్ హోల్ రంధ్రం అంటే ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడడం, లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్టు, హరితగృహ ప్రభావం. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, ఓజోన్ పొరకి రంధ్రం పడడం అంటే ఏమిటి, భూతాపం అంటే ఏమిటి, వీటి వెనక ఉన్న కారణాలు ఏమిటి, ఈ కారణాల వల్ల ఏమి జరుగుతుంది, అయితే వీటిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏమిటి, తర్వాత సుస్థిరాభివృద్ధిని సాధించడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశాలు ఏమిటి, ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ ఒడంబడికలు ఏమిటి, అసలు ఈ సుస్థిరాభివృద్ధి అనే పదం ఎక్కడి నుండి ఆవిర్భవించింది. సో ఇటువంటి సంబంధిత అంశాలను, సాధారణ ఫండమెంటల్స్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పర్యావరణం పరిరక్షిస్తూ ఆర్థిక వృద్ధిని ఎలా సాధించాలి, అంటే ఒకవైపు ఆర్థిక వృద్ధి కావాలి, మరోవైపు పర్యావరణాన్ని పరిరక్షించాలి. అయితే సాధారణంగా ఆర్థిక కార్యకలాపాల వలన పర్యావరణం దెబ్బతింటుంది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా పర్యావరణంపై ప్రభావం ఉంటుంది, నో డౌట్. అయితే సుస్థిరాభివృద్ధి యొక్క ధ్యేయం ఏంటంటే ఒకవైపు ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించాలి. అంటే దాని అర్థం పర్యావరణ పరిరక్షణ లేకుండా, అంటే పర్యావరణపై ప్రభావం లేకుండా ఆర్థిక వృద్ధిని సాధించలేము. అయితే ఇక్కడ మనం చేపట్టే కార్యక్రమాల్లో వీలైనంత వరకు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే విధంగా ఉండాలి. మనం చేపట్టేటువంటి పద్ధతులు, అవలంబించేటువంటి మార్గాలు పర్యావరణ ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేదిగా ఉండాలి. అంతేగాని పూర్తిగా పర్యావరణంపై ప్రభావం లేకుండా చేయలేం. అది సుస్థిరాభివృద్ధి యొక్క లక్ష్యం. సో వీటికి సంబంధించిన అంశాలపై మనకి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి మీరు చేయాల్సింది తెలుగు అకాడమీ వారి పర్యావరణ సమస్యలు అనేటువంటి పుస్తకం మీరు చదవాలి. దీంతోపాటు కరెంట్ అఫైర్స్లో వస్తున్నటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి సమావేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ పొర రంధ్రానికి సంబంధించి సమావేశం, తర్వాత కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఏర్పడినటువంటి సమావేశాలు, ఏర్పాటు చేసే సమావేశాలు, ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ వేదికలు, పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయ వేదికలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానాలు, ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులకు సంబంధించి ప్రతి ఏటా ఏర్పాటవుతున్నటువంటి అంతర్జాతీయ సమావేశం. ఇది ఎక్కడ జరిగింది, దీని యొక్క ఉద్దేశం ఏమిటి, ఇటువంటి ప్రశ్నలను మనం అడుగుతూ ఉంటారు. ఓకే, రైట్. సో దీనికి మీరు తెలుగు అకాడమీ వారి పర్యావరణ సమస్యల బుక్తో పాటు మీకు ఆన్లైన్ క్లాసెస్, దీనికి కూడా ఆన్లైన్ క్లాసెస్ మీరు వింటూ, ఆన్లైన్ క్లాసెస్తో పాటు కౌటిల్య వారు మీకు అందించేటువంటి మెటీరియల్ని మీరు ఫాలో అవుతూ
ఈ వెబ్సైట్స్లో వచ్చేటువంటి బిట్స్ని ప్రాక్టీస్ వెబ్సైట్స్ మరియు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే, ఒకటి కౌటిల్య వారి మెటీరియల్, తర్వాత తెలుగు అకాడమీ, తర్వాత ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్స్తో పాటు ఈనాడు వెబ్సైట్లో ఈనాడు ప్రతిభ .netలో లభించే కంటెంట్తో పాటు సాక్షి ఎడ్యుకేషన్ ప్లస్లో వచ్చేటువంటి కంటెంట్తో పాటు అందులో ఉండేటువంటి ప్రశ్నలను మీరు అధ్యయనం చేస్తే సరిపోతుంది. తర్వాత తార్కిక విశ్లేషణ సామర్థ్యాలు, దత్తాంశ అనువర్తన మరియు దత్తాంశ విశదీకరణ. అంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అందులో కొంత సమాచారం ఇచ్చి దీన్ని ఒక టేబుల్ ఫామ్లో అరేంజ్ చేయండి అంటాడు, లేదా ఒక టేబుల్ ఫామ్లో డేటా ఇస్తాడు, లేదా ఒక గ్రాఫ్ ఫామ్లో డేటా ఇచ్చి ఈ గ్రాఫ్ ద్వారా మిమ్మల్ని కొన్ని వివరణలు రాబట్టమని అడుగుతాడు. ఇది చాలా సులువుగా మరియు ఎక్కువ స్కోర్ చేసుకునేందుకు అవకాశం ఉన్నటువంటి అంశం. దీనికి మీరు ఖచ్చితంగా క్లాసులు వినాల్సిందే. నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఖచ్చితంగా క్లాసెస్ వినాల్సిందే. తర్వాత మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ వాళ్ళు మాకు తెలుసు అని చెప్పేసి మీరు నిర్లక్ష్యం చేయకుండా మీరు వీలైనన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే మంచిది. అది దీనికి ప్రత్యక్షంగా ఒక బుక్ అంటే ఏం లేదు. మీరు జాగ్రత్తగా ఈ కౌటిల్య వారు ప్రొవైడ్ చేసేటువంటి క్లాసెస్ని విని ఆ క్లాసెస్లో ఉన్నటువంటి మీరు వీలైనన్ని ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే మీరు ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే మనకు మొత్తం ఈ స్క్రీన్ టెస్ట్ సిలబస్లో 2 ఏరియాస్లో మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. అది ఒకటి విపత్తు నిర్వహణ, చాలా సులువుగా ఉంటుంది, ఎక్కువ స్కోర్ తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండవది లాజికల్ రీజనింగ్ కూడా మీకు కనుక కనీస అవగాహన ఉన్నట్లయితే దాన్ని మీరు కరెక్ట్గా దాన్ని సాధించగలిగినట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నటువంటి అంశం ఇది కూడా. తర్వాత మనకి సిలబస్లో మెన్షన్ చేసినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మరియు విభజన కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు, వీటితో పాటు రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు, ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం, ఉద్యోగుల విభజన, వారి పునఃస్థాపన మరియు స్థానికత సమస్యలు, వాణిజ్య మరియు వ్యవస్థాపకులపైన విభజన ప్రభావం, మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు, విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి మరియు పెట్టుబడుల అవకాశాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన అంశాలపై విభజన ప్రభావం, నదీ జలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం, తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మరియు దానిలోని అహేతుక అంశాలు. ఇవన్నీ వారు ఈ కొత్త సిలబస్లో దాదాపు 12 అంశాలను మనకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లేదా ఆంధ్రప్రదేశ్ విభజనాంతరంగాల సమస్యల గురించి ఇవ్వడం జరిగింది. అయితే వీటి మొత్తం మీద మనకి ఎగ్జామినేషన్ ఎన్ని ప్రశ్నలు అంటే ఇప్పుడు మనకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్కులకి ఉంటుంది. అంటే వారు 150 ప్రశ్నలు ఇస్తారు. ఆ 150 ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు ఉంటుంది. అయితే 2017 నుంచి జరిగినటువంటి నూతన పరిణామం ఏంటంటే ఈసారి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు చేసే ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి ఒక రైట్ ఆన్సర్ పోతుంది. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా గమనించి వీలైనంత వరకు తెలియని ప్రశ్నలను ఆన్సర్ చేయకపోవడమే మంచిది. తెలిసిన ప్రశ్నలు మాత్రమే ఆన్సర్ చేయండి. తర్వాత ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లేదా విభజన సమస్యలపైన వారు ఎన్ని ప్రశ్నలు అడుగుతారని మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఖచ్చితంగా కనీసం ఒక 5 నుంచి 6 ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది, లేదా దాదాపు 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అంటే మనం మొత్తాన్ని సిలబస్లో 11 లేదా 12 టాపిక్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే ఈ 12 టాపిక్స్ నుంచి వారు 150 ప్రశ్నలు అడుగుతారు. అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి దాదాపు ఒక 10 నుండి 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కనీసం 10 నుండి 15 ప్రశ్నలు. కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అయితే స్ట్రాటజికల్గా మాట్లాడుకోవాలంటే ముందు అందరూ ఎక్కువగా ఆలోచించేది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎక్కువగా ఆలోచిస్తారు, ఏపీ జాగ్రఫీని ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి ముందు వీటిని పూర్తి చేసుకోవడం మంచిది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మరియు ఏపీ జాగ్రఫీ వీటి మీద మీకు 10 నుండి 15 ప్రశ్నలు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. 10 నుండి 15 ప్రశ్నలు. ఆ తర్వాత మీరు మిగిలిన అంశాలు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, ఈ విపత్తు నిర్వహణ నుంచి కనీసం 10 నుండి 10, 12, 13 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మూడవది పాలిటీలో మీరు సాధారణంగా చదివినా కూడా దాదాపు 10 నుండి 15 ప్రశ్నలు అడుగుతారు. తర్వాత
జాగ్రఫీ, మిగిలిన జాగ్రఫీ నుంచి మీకు ఒక 10 నుండి 12 ప్రశ్నలు అడగవచ్చు. సో భారత ఆర్థిక వ్యవస్థ గురించి 10 నుండి 12 ప్రశ్నలు. అంటే మీరు కనీసం కొన్ని ఏరియాలు, అంటే మొత్తం 12 ఏరియాల్లో లేదా 11 టాపిక్స్లో మీరు కనీసం ఒక 7 టాపిక్స్ కనుక ఖచ్చితంగా చదవాలన్నట్లయితే ఈ 7 టాపిక్స్ నుంచి, ఆ 7 టాపిక్స్లో కూడా ఏంటి, భారత రాజ్యాంగం, భారత ఆర్థిక వ్యవస్థ, భూగోళ శాస్త్రం, విపత్తు నిర్వహణ, తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, తర్వాత లాజికల్ రీజనింగ్, ఈ 6 అంశాలు. తర్వాత జనరల్ సైన్స్లో మీరు కనీసం ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. జనరల్ సైన్స్లో మ్యాథ్స్ వాళ్ళు, నాన్ సైన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, మీరు జనరల్ సైన్స్ గురించి పెద్దగా అవ్వాల్సిన పని లేదు. మీరు గత 5 ఏళ్లలో ఏపీపీఎస్సీ వారి ఎగ్జామ్స్ అయినటువంటి ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్లో అడిగిన ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీని అప్డేట్ చేసుకోండి. కనీస మార్కులు మీరు సాధించగలరు. తర్వాత నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ లాజికల్ రీజనింగ్ లేదా విశ్లేషణ సామర్థ్యాన్ని చూసి భయపడాల్సిన పని లేదు. అందులో కూడా కనీసం ఎఫర్ట్స్ మీరు పెట్టగలిగితే కనీసం వారు అడిగే 10-15 ప్రశ్నల నుంచి కనీసం 7-8 ప్రశ్నలు మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఏవైతే మీకు బాగా కష్టంగా అనిపిస్తున్నారో వాటిని పూర్తిగా వదిలిపెట్టకుండా అందులో కనీసం కొన్ని 2-3 మార్కులైనా మీరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. తర్వాత మీకు బాగా ఇష్టం ఉండి మీకు బాగా తెలిసిన అంశాలపై ఎక్కువ మార్కులు వీలైనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాగ్రఫీ బాగా వచ్చు. సో జాగ్రఫీలో వచ్చేటువంటి 15 ప్రశ్నల్లో కనీసం 13 ప్రశ్నలు మీరు తెచ్చుకునేట్టుగా మీరు తయారు కావాలి. లేదా మీకు పాలిటీ బాగా వచ్చు, పాలిటీలో వచ్చేటువంటి 15 ప్రశ్నలు కనీసం 12-13 ప్రశ్నలు వచ్చినట్టు మీరు తయారు కావాలి. అంటే మీకు బాగా తెలిసిన ఏరియాస్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేయండి, వాటి నుంచి ఎక్కువ మార్కులు తీసుకొని. మీకు రాని విషయాలను మాత్రం పూర్తిగా వదలకుండా అందులో కూడా కనీసం 1-2 మార్కులను అటెంప్ట్ చేసే విధంగా మీరు ప్రిపరేషన్ కాండి. మొత్తం మీద చూస్తే మనకు 150 మార్కులకు గాను 100 మార్కులు కనుక మీరు తెచ్చుకోగలిగినట్లయితే, కనీసం 100 మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు స్క్రీన్ టెస్ట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏపీఎస్సీ వారు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ఫిలిమ్స్లో హైయెస్ట్ కట్ ఆఫ్ 87 ఉంది. అయితే మొన్న సవరించిన కీ ద్వారా 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ సవరించిన కీ వల్ల అది 91 వరకు వెళ్ళింది. ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు. సో సాధారణంగా చూస్తే మీకు 87 ఉంటుంది, 87 లేదా 90 అనుకుందాం. కాకపోతే ఈసారి నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల ఇంకా స్కోరింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా సరే మీరు 100 మార్కులు కనుక తెచ్చుకోగలిగినట్లయితే మీకు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్లో, ఫిలిమ్స్ టెస్ట్లో మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే చివరగా ఏపీ రీఆర్గనైజేషన్ లేదా ఏపీ యాక్ట్ మరియు విభజనాంతర సమస్యలు, మరి ఏపీ పునర్విభజన చట్టానికి సంబంధించి ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దానికి దీన్ని ముఖ్యంగా మార్కెట్లో ఇప్పటికే రకరకాల పబ్లికేషన్స్ వచ్చున్నాయి. మీరు ఏదో ఒక పబ్లికేషన్ తీసుకొని ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముప్పాల హనుమంతరావు గారు రాసిన ఒక బుక్ ఉంది. తర్వాత విభజనాంతర సమస్యల గురించి భవానీ శంకర్ రాసిన ఒక పుస్తకం ఉంది. ఏదో ఒక పుస్తకం, లేదా ఇంకా చెప్పాలంటే వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో వారు ప్రచురించినటువంటి కొన్ని అంశాలను తీసుకోండి. అంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ బుక్స్తో పాటు మార్కెట్లో ఉన్న ఏదో బుక్, అన్ని బుక్కులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక బుక్, భవానీ శంకర్ కావచ్చు, లేకపోతే ముప్పాల హనుమంతరావు గారిది కావచ్చు, ఏదో ఒక బుక్ని తీసుకొని, ఒక బుక్ని మాత్రం ప్రైవేట్ బుక్ తీసుకోండి, ప్రైవేట్ పబ్లికేషన్స్. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచిన అంశాలను చూడండి. వీటితో పాటు మీకున్నటువంటి మరొక సోర్సు కౌటిల్య పబ్లికేషన్. సో ఈ 3 అంశాలను మీరు కనుక చూడగలిగితే, తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పైన కొన్ని యూట్యూబ్లో లెసన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వినండి. సో ఇవన్నీ చేయడం ద్వారా ఒక ప్రైవేట్ పబ్లికేషన్, ఏదో ఒక ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకోండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్స్లో ఈ విభజన చట్టం గురించి పొందుపరిచిన అంశాలతో పాటు కౌటిల్య పబ్లికేషన్స్ వారు మీకు ఇచ్చేటువంటి మెటీరియల్ చదువుకోండి. తర్వాత వీటిపైన మోడల్ ప్రశ్నలను సాధించండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరు దీనిపైన అడిగేటువంటి దాదాపు 5 నుండి 10 ప్రశ్నలు అడగవచ్చు. అందులో మీరు కనీసం 8 నుండి 9 ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఫిలిమ్స్ టెస్ట్కి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫిలిమ్స్ టెస్ట్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఎనీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, మల్టిపుల్ ఛాయిస్తో కూడినటువంటి ఏ పరీక్షకైనా మనం అనుసరించాల్సిన వ్యూహం ఒకటి ఏంటంటే తక్కువ సోర్స్ని ఎన్నుకోవాలి. తక్కువ సోర్స్ అంటే తక్కువ బుక్స్ని, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 1 లేదా 2, మహా అంటే 3, 1, 2, 3 అంతే, అంత మించి ఎక్కువ బుక్స్ చదవద్దు, లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క బుక్ని చదవద్దు. సో తక్కువ బుక్స్ని లేదా మెటీరియల్ తక్కువగా తీసుకోవాలి.
రెండవది, ఒకసారి చదివిన బుక్స్ని, ఒకసారి ఎంచుకున్న మెటీరియల్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. ఒకసారి ఎంచుకున్న మెటీరియల్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా మీకు అప్పటికే చదివి ఉన్నారు కాబట్టి అది త్వరగా సులువుగా అవుతుంది. అంటే మల్టిపుల్ రివిజన్ చేయాలి. తర్వాత ఒకే బుక్ని మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల మీకు అది బాగా దాని మీద కమాండ్ వస్తుంది, గ్రిప్ వస్తుంది. ఏ పేరాన్ని లేదా ఏ టాపిక్ని ఏ బుక్లో ఏ పేజీలో చదివామన్నంత కూడా మీరు తయారవుతారు మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా. మూడవది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వీలైనన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మీరు సాధన చేయాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని వీలైనన్ని మీరు టాపిక్ వైజ్ చేయండి, చాప్టర్ వైజ్ చేయండి, సబ్జెక్ట్ వైజ్ చేయండి, ఓవరాల్ మొత్తం సిలబస్ మీద కూడా చేయండి. ఇది చేయండి. సో వీటన్నిటితో పాటు మీకు ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, హిస్టరీలో ఎలా అడుగుతారో, లేదా జాగ్రఫీ ఎలా అడుగుతారో, పాలిటీ ఎలా అడుగుతారో అనుకోవడానికి మీకు సింపుల్గా ఏపీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్తే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ప్రీవియస్ పేపర్స్ వారు పొందుపరిచారు. ప్రీవియస్ పేపర్స్ లేదా ఎనీ పబ్లికేషన్స్లో మీకు ప్రీవియస్ పేపర్స్లో చూడండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో లేదా కనీసం 2014 నుండి 2012 నుండి 2012 నుంచి లేదా 2000 సంవత్సరం నుంచి అనుకోండి. 2000 సంవత్సరం నుంచి 2015 లేదా 16 మధ్య ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలు, లేదా అంత కూడా మీరు చేయలేని పరిస్థితిలో కనీసం 2011 నుండి 2017 ఇప్పటి వరకు 2011 నుంచి 2017 వరకు ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన పరీక్షల జాబితా తీసుకోండి. ఆ పరీక్షల్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపరు, ఈ పరీక్షలో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది, గ్రూప్ 2లో జిఎస్ పేపర్ ఉంటుంది, లేదా గ్రూప్ 2 ఇప్పుడైతే గ్రూప్ 2 మెయిన్లో పేపర్ 1, ఇంతకుముందు అయితే గ్రూప్ 2లో ఫస్ట్ పేపరు. సో అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు, జూనియర్ కాలేజ్ లెక్చరర్సు, పాలిటెక్నిక్ లెక్చరర్సు, వీటన్నింటిలో ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపరు. వీటితో పాటు ఏడబ్ల్యూఈస్ ఎగ్జామ్స్, వీటన్నింటిలో ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపరు, లేదా డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్కి ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపరు. సో ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి దాదాపు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్ పేపర్లో దాదాపు ఈ అంశాలు ఉంటాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తప్ప మిగిలిన అంశాలన్నీ దాదాపుగా, అంటే పర్యావరణ పరిరక్షణ లేదా సుస్థిరాభివృద్ధి తప్ప మిగిలిన దాదాపు 10 అంశాలు ఇంతకుముందు సిలబస్లో ఉన్నవే. వాటిపైన ప్రశ్నలు ఏ విధంగా అడిగారో ఒకసారి మీరు అధ్యయనం చేయండి. తద్వారా మీరు చదివేటప్పుడు ఏ విధంగా చదవాలో మీకు అర్థమవుతుంది. ఏ విధంగా దాటితో పాటు మీకు ఎలాగో క్లాసెస్లో వినేటప్పుడు ఫ్యాకల్టీ మెంబరు ఏది ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏది చేయకూడదు, సాధారణంగా మీరు క్లాసెస్లో ఏదైతే మీకు మెన్షన్ చేస్తారో అది ఎగ్జామినేషన్ దృష్ట్యా ఇంపార్టెంట్ అని, ఆ విధంగా మీరు సిలబస్ని కాస్త కుదించుకోవచ్చు. సో ముఖ్యంగా క్లాసెస్లో చెప్పిన దానికి రిలయబుల్గా, అంటే క్లాస్ చెప్పిన దానికి మీరు దాదాపుగా దానికి కట్టుబడి ఉంటూ ఈ చెప్పినటువంటి లిమిటెడ్ సోర్స్ని తీసుకొని దాన్ని మళ్ళీ రివిజన్ చేసి మల్టిపుల్ ఛాయిస్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు 150 ప్రశ్నలకు కనీసం 100కు పైగా ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు. చేసినప్పుడు కనీసం మీకు 100 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో 100 మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే 100 to 100% మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. సో కాబట్టి ఎటువంటి సందేహం లేదు. మీ ఫోకస్ 100 మార్క్స్. దానికి మీరు కొద్ది మెటీరియల్ తీసుకోవాలి, ఎక్కువసార్లు చదవాలి, ఈవెన్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఖచ్చితంగా మీరు స్క్రీనింగ్ టెస్ట్లో క్లీనింగ్ టెస్ట్ని చాలా సులువుగా మీరు ఛేదిస్తారు. క్లీనింగ్ టెస్ట్లో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఓకే, కాబట్టి ఈ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా మీరందరూ స్క్రీనింగ్ టెస్ట్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.